నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. గుండెను పిండేసే ఓ విషాదగాథ. ఆ టీ కొట్టు దగ్గర తల్లికి టిఫిన్ ఇచ్చేందుకు వెళ్లిన ఆ పసివాడు తిరిగి రాలేదు. అహ్మదాబాద్ను కుదిపేసిన ఆ విమాన ప్రమాదంలో విధి ఆడిన వింత నాటకానికి బలైపోయిన ఆకాష్ కథ ఇది. తల్లి కళ్ల ముందే అగ్నికిలల్లో చిక్కుకుపోయిన తన కొడుకును కాపాడుకోలేక ఆ తల్లి పడిన ఆరాటం, ఆవేదన, ఈ విషాద దృశ్యాన్ని తలుచుకుంటే గుండె బరువెక్కడం ఖాయం. ఆ పసివాడి కలలు ఎలా కాలి బూడిదైపోయాయి. వాచ్ ది స్టోరీ. జూన్ 12 అహ్మదాబాద్లో ఆ రోజు ఎంతో మంది జీవితాలను తలక్రిందులు చేసింది. ఆ రోజు జరిగిన విమాన ప్రమాదం కేవలం ఒక దుర్ఘటన కాదు, అది ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని, శాశ్వత శోకాన్ని నింపిన దారుణం. అలాంటి ఘటనల్లో గుండెను పిండేసే ఓ విషాద కథ ఇప్పుడు వెలుగులోకొచ్చింది. పాపం ఆకాష్ కేవలం 15 ఏళ్ల పసివాడు. ఆ జీవితంలో ఎన్నో కలలు, రేపటిపై ఎన్నో ఆశలు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ రోజు అతని జీవితానికి చివరి రోజుగా మారిపోయింది. ప్రతిరోజు మాదిరిగానే తెల్లవారుజామునే లేచి తన తల్లికి సహాయంగా ఉండే ఆకాష్ పట్ని ఆ రోజు కూడా ఉత్సాహంగా తన టీ షాప్ నడిపే తల్లి సీతాబెన్కు టిఫిన్ ఇచ్చేందుకు వెళ్లాడు. ఆ టిఫిన్ ఇచ్చాక పని ఒత్తిడితో కాస్త అలసటగా అక్కడే ఉన్న చిన్న మంచంపై పడుకున్నాడు. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ క్షణంలో అదే అతని జీవితంలో చివరి కునుకవుతుందని, ఇక తిరిగి లేవడని ఆ తల్లి కానీ, ఆకాష్ కానీ, వారి కుటుంబం కానీ కలలో కూడా ఊహించలేదు. కానీ విధి వక్రీకరించింది. ఆకాశం నుంచి ఒక్కసారిగా భారీ శబ్దంతో విమానం నేలకూలింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికి అదుపు తప్పి నేరుగా ఆ మెడికల్ కాలేజ్ క్యాంటీన్పై మృత్యువులా దూసుకొచ్చింది. ఆ మరుక్షణమే ఆ ప్రాంతమంతా భయంకరమైన మంటల జ్వాలలు ఆకాశం వైపు ఎగిసిపడ్డాయి. అంతకుముందు నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం క్షణాల్లో హాహాకారాలతో, ఆర్తనాదాలతో నిండిపోయింది. ఆ మంటల మధ్యలో దట్టమైన పొగలో చిక్కుకుని ఆకాష్ సజీవ దహనమయ్యాడు. తన కొడుకు ఆ మంటల మధ్యలోనే ఉన్నాడని సీతాబెన్కు తెలియకనే ఆమె గుండె ముక్కలైంది. ఒక తల్లికి అంతకంటే భయంకరమైన దృశ్యం ఏముంటుంది? కళ్ళెదుటే తన కుమారుడు మంటల్లో చిక్కుకుపోయి ప్రాణాపాయ స్థితిలో ఉండడం చూసి ప్రాణాలతో పోరాడుతున్న కొడుకును రక్షించుకోవడానికి ఆమె దయనీయంగా అభ్యర్థించింది. చుట్టూ ఉన్నవారి సహాయం కోసం నిస్సహాయంగా ప్రాధేయపడింది. ఎవరూ దగ్గరకు వెళ్లలేని పరిస్థితి. మంటలు, పొగ దట్టంగా అలుముకోవడంతో ఆమె నిస్సహాయురాలైపోయింది. అయినా సరే ఓ తల్లిగా తానే ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకుని ప్రాణాలకు తెగించి తన కొడుకును రక్షించడానికి ధైర్యంగా ప్రమాద స్థలానికి దూసుకుపోయే ప్రయత్నం చేసింది. కానీ ఆ మంటల గోడ ఆమెను ఆపింది. చివరికి తల్లి కళ్ళెదుటే పాపం ఆకాష్ మంటల్లో చిక్కుకుని అగ్నికి ఆహుతైపోయాడు. ఆమె కళ్ల ముందే కుమారుడు కాలిపోతుండగా చూసిన తల్లి పరిస్థితి, ఆ వేదనను, ఆ గుండె కోతను వర్ణించడానికి ప్రపంచంలో ఏ పదాలు చాలవు. ఈ ఘటనలో సీతాబెన్కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూనే తన కొడుకును తలుచుకుని రోధిస్తోంది. ఆటో నడుపుకునే ఆకాష్ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించారు. మా కుమారుడు ఎంతో చలాకీగా ఉంటాడు. ఇంట్లో ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవాడు. వాడిని పెద్దవాడిని చేయాలని ఎన్నో కలలు కన్నా. కానీ అన్నీ ఆ ఒక్క ప్రమాదంతో చితికిపోయాయి. ప్రభుత్వం ఎంత పరిహారం ఇచ్చినా మా ఆకాష్ను తిరిగి తీసుకురాలేదు కదా అంటూ తన తీరని శోకాన్ని, నిస్సహాయతను, ఆక్రోశాన్ని వెళ్లకక్కారు. ఈ ప్రమాదం ఆ కుటుంబాన్ని శాశ్వత విషాదంలో ముంచేసింది. ఒక నిండు ప్రాణం అకారణంగా బలైపోయింది.